బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. భట్టిని తమ్ముడుగా భావించి రాజకీయాల్లోకి తీసుకొచ్చానని, అయితే ఆ కృతజ్ఞత కూడా చూపించడం లేదని విమర్శించారు. రేవంత్ సీఎం అవుతారని గతంలో చెప్పినందుకే భట్టి తనపై కక్ష పెంచుకున్నారని తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు తను సిద్ధంగా ఉన్నట్లు విహెచ్ మరోసారి స్పష్టం చేశారు. ఇక బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ విహెచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఖమ్మం ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. భట్టిని తమ్ముడిగా భావించానని, రాజకీయాల్లోకి నేనే తీసుకొచ్చానని, అయితే ఆ కృతజ్ఞతా భావం భట్టికి లేదని ఆయన మండిపడ్డారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం అవుతారని గతంలో నేను ఎప్పుడో చెప్పినా, అందుకే భట్టి తనపై కక్ష పెంచుకున్నారని ఆయన మండిపడ్డారు. ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు భట్టి విక్రమార్క ఇప్పటికీ కూడా ఆయన సిద్ధంగా ఉన్నట్లు కూడా మరోసారి స్పష్టం చేశారు. అయితే గతంలో నుంచి కూడా భట్టి విక్రమార్క ఖమ్మం పార్లమెంటుపై పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేత, నేను ఖచ్చితంగా నాకు ఖమ్మం పార్లమెంటు కావాలి, నేను పోటీ చేస్తా, ఒక బీసీ నాయకుడికి విలువ లేదా అని కూడా ఆయన గతంలో కూడా చాలాసార్లు మాట్లాడిండు. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఖమ్మం పార్లమెంట్ సీట్ అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలోనే పట్టుబడుతున్నాడు ఆయన. ఖచ్చితంగా పార్లమెంట్ టికెట్ నాకే కావాలి, నాకు టికెట్ రాకుండా భట్టి విక్రమార్క అడ్డుకుంటున్నారు, వాళ్ళ కుటుంబ లాభం కోసం, సొంత లాభం కోసం వాళ్ళ సతీమణికి టికెట్ ఇప్పించుకునే దిశగా నన్ను బలి చేస్తున్నాడంటూ కూడా ఆ భట్టి విక్రమార్కపై ఆయన మండిపడ్డారు. ఈరోజు ఆయన మౌన దీక్ష చేస్తున్నారు. వాళ్ళ ఇంటి దగ్గర తనపై తప్పుడు వార్తలు భట్టి విక్రమార్క రాపిస్తున్నాడని, ఖచ్చితంగా భట్టి విక్రమార్క నన్ను టార్గెట్ చేస్తున్నారని కూడా ఆయన ఇంటి దగ్గర మౌన దీక్షకైతే పూనుకున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం మనం.